అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్ వచ్చేసి న్యూ మూన్ రీడింగ్. మనకు ఇవాళ అంటే మార్చ్ 18న న్యూ మూన్ అంటే అమావాస్య నడుస్తుంది. సో ఈ అమావాస్య టైంలో, ఈ న్యూ మూన్ టైంలో మీరు మీ లైఫ్లో ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీ ఫోకస్ దేని మీద ఉండాలి అన్నది చూద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Universe, please give reading for my collective. What my collective need to know right now. What my collective need to know right now. సో ఈ అమావాస్య ఎనర్జీస్, ఈ న్యూ మూన్ ఎనర్జీస్ వచ్చేసి మనకు నెక్స్ట్ 3 to 4 days వరకు ఉంటుంది. సో కాబట్టి ఈ ఎనర్జీస్ని యూటిలైజ్ చేసుకోండి. సో ఏదైతే మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో అవన్నీ మేనిఫెస్ట్ చేయండి. ఓకే, సో చూద్దాం మరి. Universe, please give reading for my collective. What my collective need to know right now. What my collective is manifesting during this new moon. What my collective's major focus should be on. And మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి జస్టిస్ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డెవిల్, ఏస్ ఆఫ్ కప్స్, 2 of swords, the world. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 10 of swords చూపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మేనిఫెస్ట్ చేస్తుంది ఏంటి? మేనిఫెస్ట్ చేయడం అంటే ఏదైతే మీరు కోరుకుంటున్నారో, మీ కోరికలు ఉన్నాయో అవి రియల్ లైఫ్లోకి తెచ్చుకోవడం అనమాట. ఇంకా అది ఏదన్నా అయ్యుండొచ్చు. సో అది రియల్ లైఫ్లో తెచ్చుకోవడం, దాన్ని మనం మేనిఫెస్ట్ చేయడం అని అంటాము. ఓకే, సో కాబట్టి ఇక్కడ మీరు మేనిఫెస్ట్ చేస్తుంది ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో మేనిఫెస్ట్ చేస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఏంటి అని అంటే ఏస్ ఆఫ్ కప్స్తో న్యూ లవ్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు అని యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. ఇక్కడ కొంతమందికి మీరు కంప్లీట్లీ సింగిల్, రిలేషన్షిప్లో ఉండాలి, మ్యారేజ్ గురించి, కమిట్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు అని అంటే ఎవరైనా పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యి ఈ ప్రపోజల్ని తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంది. సో న్యూ బిగినింగ్ ఇన్ లవ్ జరిగే పాసిబిలిటీ ఉంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్. కొంతమందికి ఇది వచ్చేసి చాలా స్ట్రాంగ్గా న్యూ పర్సన్స్ ఎనర్జీ, న్యూ ఎనర్జీ చూపిస్తుంది. కొత్తగా ఎవరైనా మీరు మీట్ అవ్వడమో, ఈ పర్సన్తో కనెక్ట్ అవ్వడమో, అండ్ మీ కనెక్షన్ స్టార్ట్ అయ్యి మెల్లిగా లైక్ లవ్ లాగా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉందన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్. సో ఈ ఎనర్జీస్లో, ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో మీరు మేనిఫెస్ట్ చేసేది ఫస్ట్ థింగ్ వచ్చేసి న్యూ లవ్ అనమాట. ఓకే, అండ్ కొంతమందికి ఈ టైంలో ఏంటి అని అంటే మీరు లైక్ ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా మేనిఫెస్ట్ చేసినట్టు చూపిస్తుంది. ఇక్కడ 2 of swords ద డెవిల్తో ఎమోషనల్లీ చాలా బ్లాక్డ్ ఉండడము, బాగా డిస్టర్బ్గా ఉండడం మెంటలీ, అండ్ చాలా ఫియర్స్ నడుస్తున్నాయి మీ మైండ్లో. ఎలా అనంటే ఫియర్స్ వచ్చేసి ఏ దానికైనా అయ్యుండొచ్చు. రిలేషన్షిప్కి సంబంధించి, టాక్సిక్ సిచ్యువేషన్స్ మీ లైఫ్లో జరుగుతున్న దానికి సంబంధించి, అడిక్షన్స్కి సంబంధించి, వర్క్కి సంబంధించి, దేని గురించి అయినా అయ్యుండొచ్చు. చాలా ఫియర్స్ అనేది రన్ అవుతుంది. సో ఇప్పుడు ఎంతగా రన్ అవుతుంది అని అంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, బాగా ఎమోషనల్లీ బ్లాక్డ్గా ఫీల్ అవుతున్నారు. నేను తీసుకుంటుంది కరెక్ట్ స్టెప్పా కాదా, నెక్స్ట్ నేను ఏం చేయాలి ఏంటి అని అర్థం అవ్వట్లేదు. భయం అనేది మిమ్మల్ని ఇక్కడ బాగా మ్యానిపులేట్ చేస్తూ ఉందన్నమాట. సో దీని నుంచి బయటికి రావాలి అని చెప్పేసి కొంతమందికి ఈ ఫియర్స్ ఎంతగా ఉంది అని అంటే ఇవి మీ డే టు డే లైఫ్ని డిస్టర్బ్ చేయడం. అంటే ఏదైనా పనిలో ఫోకస్ చేద్దాం అనుకున్న వెంటనే ఈ ఫియర్స్ వల్ల ఏంటి అంటే లథార్జిక్గా, స్లగ్గిష్గా ఫీల్ అవ్వడం, అంటే బాగా లేజీ అయిపోవడం లాంటిది అనమాట. బాడీ అంతా హెవీగా అయిపోయి పనులు కూడా కంటిన్యూ చేయలేకపోవడం. ఎందుకంటే కంప్లీట్లీ మీ మైండ్ అంతా ఇంత స్ట్రెస్ఫుల్గా అయిపోయింది కాబట్టి. సో కాబట్టి ఇప్పుడు ఏంటి అని అంటే మీరు ఈ ఎనర్జీస్ నుంచి బయటకు వస్తే బాగుంటుంది, ఈ స్ట్రెస్ నుంచి బయటకు వస్తే బాగుంటుంది. స్పెషల్లీ భయంని ఎలా ఎండ్ చేయాలి, ఏదైనా భయం ఉండిండొచ్చు, లైక్ దీని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండిండొచ్చు. ఓకే, సో అందుకని మీరు మేనిఫెస్ట్ చేస్తుంది ఏంటి అని అంటే ఈ భయం నుంచి బయటికి రాబోతున్నారు. ఈ కన్ఫ్యూజన్స్ నుంచి, ఈ అడిక్షన్స్ నుంచి, ఏదైతే మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం, కంట్రోల్ చేయడం ఉందో దీని నుంచి బయటకు వస్తున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో మీరు ఇది మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఓకే,
కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఏదో టాక్సిక్ పర్సన్కి సంబంధించి మీ లైఫ్లో చాలా కార్మిక్గా అనుకుంటున్న పర్సన్ నుంచి రిలీజ్ చేసేసేయాలి, ఈ పర్సన్ ఈ కనెక్షన్కి సంబంధించి డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఎలా చేయాలి ఏమో అర్థం అవ్వట్లేదు. ఓకే, సో సైన్స్ వచ్చేసి ఈ పర్సన్ది ఏదైనా అయ్యిండొచ్చు, బట్ సైన్స్ చూపిస్తుంది కాబట్టి చెప్తున్నాను. చాలా స్ట్రాంగ్గా క్యాప్రికాన్ మకర రాశి అయ్యిండొచ్చు, లేకపోతే లీబ్రా తులా రాశి అయ్యిండొచ్చు. ఓకే, సో ఏంటి అని అంటే ఈ పర్సన్ ఎనర్జీస్ నుంచి బయటికి వచ్చేసేయాలి, బాగా అడిక్టెడ్గా అనిపించడము, వీళ్ళ థాట్స్ కంట్రోల్ చేస్తూ ఉండడం అనమాట, వీళ్ళ నుంచి బయటకు వచ్చేయాలి. లేకపోతే కనెక్షన్ టాక్సిక్గా ఉంది అని అంటే కనుక దీనికి సంబంధించి డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. సో కాబట్టి మీరు ఈ ఎనర్జీ నుంచి బయటకు వచ్చేసేయడం, కంప్లీట్లీ పీస్ఫుల్గా ఉండడం, లేదు అని అంటే ఈ సిచ్యువేషన్కు ఈ కార్మిక్ పర్సన్కి సంబంధించి డెసిషన్ తీసుకుంటున్నారు, ఇంకా స్టక్ ఎనర్జీలో లేకుండా ముందుకు మూవ్ అవుతున్నారు, అటు ఇటు ఏదో ఒక డెసిషన్ తీసుకొని ఒక చాయిస్ తీసుకొని అటు సైడ్ మూవ్ అవుతున్నారు అన్నట్లు కూడా మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. సో టాక్సిక్ సిచ్యువేషన్స్ నుంచి చాలా స్ట్రాంగ్గా బయటికి వచ్చేస్తున్నారు. ఓకే, అండ్ కొంతమందికి ఇంకా ఏంటి అని అంటే ఈ టైంలో మనకు ఇవాళ ఉన్నది లాస్ట్ న్యూ మూన్. ఓకే, లాస్ట్ న్యూ మూన్ మనకు జరుగుతుంది కాబట్టి ఓల్డ్ సైకిల్స్, ఓల్డ్ థింగ్స్ అన్నీ ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో చాలామందికి కాంట్రాక్ట్స్, మీరు ఒక పర్సన్తో ఒక సిచ్యువేషన్తో ఏదైనా కాంట్రాక్ట్స్ ఉన్నాయి, సోల్ కాంట్రాక్ట్స్ అంటాం, రైట్? సోల్ కాంట్రాక్ట్స్ ఉంది, కార్మిక్ కాంట్రాక్ట్స్ ఉంది అని అంటే ఈ పర్టికులర్ పర్సన్తో స్పెషల్లీ మీరు ఎవరితో అయితే బాగా డిస్టర్బ్డ్గా ఫీల్ అవ్వడము, ఎమోషనలీ బ్లాక్డ్గా, బాగా బిట్రేయల్గా, హార్ట్ బ్రేక్ ఇలాంటిది అనిపిస్తూ ఉంది అంటే అలాంటి పర్సన్తో మీరు టాక్సిక్స్ కనెక్షన్ని బ్రేక్ చేస్తున్నారు, కార్మిక్ కాంట్రాక్ట్ని, సోల్ కాంట్రాక్ట్ని ఫినిష్ చేస్తున్నారు అన్నట్లు కూడా ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్. ఓకే, సో అయితే ఇప్పుడు మీకు ఎలా తెలుస్తుంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా చాలా పీస్ఫుల్గా ఫీల్ అవుతారు, చాలా వితిన్ లోపల నుంచి ఏదో రిలీజ్ చేసినట్లు, ఏదో హెవీనెస్ బయటికి వెళ్ళిపోయింది అన్నట్లు ఫీల్ అవుతారనమాట. సో కాబట్టి ఈ టాక్సిక్ ఎనర్జీస్ నుంచి బయటికి వచ్చేస్తున్నారు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్. అండ్ జస్టిస్, చాలామందికి జస్టిస్ ఇక్కడ వచ్చేసి లీగల్ మ్యాటర్స్కి సంబంధించి అయ్యిండొచ్చు, జస్టిస్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఏదైనా దానికి సంబంధించి. ఎస్పెషల్లీ కొంతమందికి కనెక్షన్స్ గురించి సంబంధించి లీగల్ మ్యాటర్స్ ఏదైనా నడుస్తున్నాయి అని అంటే దీనికి సంబంధించి కూడా ఆన్సర్స్ అనేది రాబోతుంది మీకు. ఓకే, ఒక చిన్న పాజ్. అయితే ఈ రీడింగ్ తర్వాత కొద్దిసేపు తర్వాత నేను మెంబర్స్ కోసం, మన ఛానల్ మెంబర్స్ కోసం ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళ కోసము న్యూ మూన్ రిచువల్ ఇవాళ పోస్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఈ రిచువల్ ఏంటి అని అంటే చాలా స్ట్రాంగ్గా క్లియర్లీ చూపిస్తానమాట. నేనే ఇక్కడ వీడియోలో ప్రతి ఒక్క థింగ్ మీరు ఎలా మేనిఫెస్ట్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలి, ఎలా ఈ న్యూ మూన్ రిచువల్ చేయాలని చెప్పేసి వీడియోలో స్టెప్ బై స్టెప్ చేస్తానన్నమాట. ఓకే, సో దీనివల్ల మీకు ఎలా మేనిఫెస్ట్ చేయాలి ఏంటి ఇవన్నీ థింగ్స్ అర్థమవుతుంది. ఆ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది మెంబర్షిప్ తీసుకోవాలి అని అంటే మీరు మన ఛానల్ పేజ్కి వెళ్ళి హోమ్ పేజ్ ఓపెన్ చేస్తే అక్కడ జాయిన్ అని చెప్పేసి చూపిస్తుంది. జాయిన్ అని మీరు క్లిక్ చేస్తే మీరు మెంబర్షిప్కి కొంచెం అమౌంట్ పే చేయాల్సి వస్తుంది అనమాట. అది పే చేసిన వెంటనే మీకు మెంబర్షిప్ అనేది క్రియేట్ అయిపోతుంది. అండ్ ఇది మీరు ఎప్పుడైనా సరే అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ లేదు తర్వాత ఫ్యూచర్లో అని అంటే మెంబర్షిప్ని ఎండ్ చేసేయచ్చు అనమాట. ఓకే, అండ్ నేను అందరికీ వీలు ఉండాలి, ప్రతి ఒక్కరికి ఈజీగా ఉండాలి అమౌంట్ అని చెప్పేసి ఓన్లీ 89 రూపీస్ మాత్రమే పెట్టాను మెంబర్షిప్ ప్రైస్, సో దట్ మీకు హెవీ అనిపించదు, ఓవర్గా అనిపించదు. ఓకే, అండ్ ఈ మెంబర్షిప్లో బెనిఫిట్స్ ఏంటి మీకు అని అంటే నేను వీక్లీ ఒక 4 to 5 వీడియోస్, నాట్ వీక్లీ, మంత్లీ 4 to 5 వీడియోస్ పోస్ట్ చేస్తాను మెంబర్స్ కోసం స్పెసిఫిక్గా. ఇందులో ఏంటి అని అంటే కనెక్షన్స్ గురించి తెలుసుకోవడము, రిలేషన్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, స్పెసిఫిక్ పీపుల్ని మీ లైఫ్లోకి ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, ఓవరాల్ రిలేషన్స్కి సంబంధించి అన్ని విధాలుగా అనమాట ఒక వీడియో పోస్ట్ చేస్తాను. ఓకే, వీక్లీ. అండ్ ఇంకో వీక్లో వచ్చేసి ఏంటి అని అంటే టారో రీడింగ్ స్పెసిఫిక్గా స్పెసిఫిక్ ఎనర్జీస్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ అని, లేకపోతే థాట్స్ అని చాలా డీప్ రీడింగ్స్ ఉంటుందన్నమాట. అదొక రీడింగ్. ఓకే, అంటే కంప్లీట్లీ క్లియర్గా ఇన్ డెప్త్ చేసే రీడింగ్స్ ఉంటుందన్నమాట, అదొకటి. అండ్ ఇంకోటి వచ్చేసి మేనిఫెస్టేషన్స్, న్యూ ఆపర్చునిటీస్, సక్సెస్ ఎలా గెయిన్ చేయాలి లైఫ్లో, ఈ థింగ్స్
మటీరియలిస్టిక్ థింగ్స్కి సంబంధించి థర్డ్ థింగ్. అండ్ లాస్ట్ ఇంకొక వీడియో వచ్చేసి లైవ్ రీడింగ్ నేను మెంబర్స్ కోసం మంత్లీ వన్స్ చేస్తాను. సో ఈ లైవ్ రీడింగ్లో ఏంటి అని అంటే మీరు నాతో కనెక్ట్ అవ్వచ్చు, మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా అడగవచ్చు, మీ పర్సనల్ రీడింగ్ కోసం క్వశ్చన్స్ ఉంటుంది రైట్, అవి మీరు నన్ను అక్కడ అడగొచ్చు, నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఓకే, సో ఈ బెనిఫిట్స్ అన్నీ మీకు వస్తుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఎస్ రీడింగ్కి కంటిన్యూ అవుతే జస్టిస్. సో మీరు ఏదైనా లీగల్ మ్యాటర్స్ మీ లైఫ్లో నడుస్తుంది అని అంటే కనుక ఇందులో మీకు జస్టిస్ వస్తుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది. కొంతమందికి ఇది మటీరియలిస్టిక్ థింగ్స్కి అంటే ప్రాపర్టీస్కి ఏదైనా కేసెస్ లాంటిది నడుస్తూ ఉండడము, గొడవలు లాంటిది నడుస్తూ ఉండడము ఇలాంటిది అనమాట. సో ఇది ఎండ్ అయిపోతుంది. అండ్ స్పెషల్లీ ఇక్కడ 10 of Swords ఎనర్జీతో ఇది చాలా టైం నుంచి మీరు ట్రై చేస్తున్నారు, మీకు తెలుసు ఇందులో మీరు విన్ అవుతారు అని ఈ లీగల్ మ్యాటర్లో విన్ అవుతారని తెలుసు, మీకు ఎంతో ట్రై చేశారు. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఎండ్కి వచ్చేసింది సిచ్యువేషన్. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకు ఇది ఎండ్ అయిపోతుంది. మీ స్ట్రెస్, మీరు కష్టపడేది ఇది ఎండ్ అయిపోయి మీకు జస్టిస్ వస్తుంది అన్నట్లు యూనివర్స్ నుంచి ఇక్కడ మీకు మెసేజ్. ఓకే, ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో మీరు ఇది మేనిఫెస్ట్ చేస్తున్నారు. అండ్ కొంతమందికి ఏంటి అని అంటే ఓల్డ్ ప్యాటర్న్స్ ఆల్రెడీ ఇంక ఇది ఇయర్లో లాస్ట్ న్యూ మూన్ కాబట్టి ఫినిష్ చేస్తారు. ఎనీవే కొత్తవి మేనిఫెస్ట్ కూడా చేస్తారు. అది ఇంకొక థింగ్, మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు ఇవన్నీ అంటే మీ లైఫ్లోకి తెచ్చుకుంటున్నారు. సో అన్నెసరీ స్ట్రెస్ నుంచి బయటికి రావడము, ఎమోషనల్ డ్రామాస్ నుంచి బయటకు వచ్చేసేయడము, ఎమోషనల్ హర్ట్ నుంచి బయటకు వచ్చేసేయడము ఇది కూడా జరుగుతుంది. సో కాబట్టి కంప్లీషన్, ఒక ఓల్డ్ సైకిల్ని ఫినిష్ చేసేసి కొత్త సైకిల్లోకి ఎంటర్ అవుతున్నారు అన్నట్లు కూడా మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్. ఓకే, అండ్ జస్టిస్తో కొంతమందికి ఇంకా ఏంటి అని అంటే మీరు చాలా స్ట్రాంగ్ మీ మీద మీరు డిపెండ్ అవ్వడం అనమాట, స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకుంటున్నారు అన్నట్టు చూపిస్తుంది. ఏదైతే ట్రూత్ ఉందో, ఏదైతే చెప్పాలో అదే క్లియర్గా చెప్పడము, ఎవరినో ఇంప్రెస్ చేయడం కోసమో లేకపోతే వాళ్ళ నుంచి వ్యాలిడేషన్ కోసమో ఇలాంటి థింగ్స్ చేయట్లేదు. ట్రూత్ఫుల్గా, ఆనెస్ట్గా మీతో మీరు ఉన్నారు అండ్ వేరే వాళ్ళతో కూడా అలా ఉండబోతున్నారు. ఈ చేంజ్ మీకు వస్తుంది అన్నట్లు కూడా ఈ చేంజ్ మీరు గెయిన్ చేస్తున్నారు ఈ టైంలో, ఈ న్యూ మూన్ ఎనర్జీస్లో అన్నట్లు కూడా మెసేజ్. ఓకే, అండ్ ద వరల్డ్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇక్కడ ఓల్డ్ సైకిల్స్ ఫినిష్ అయిపోయానని మెసేజ్ వచ్చేసింది మనకు. సో ఒక సైకిల్ అనేది ఫినిష్ అవుతుంది. రీసెంట్ కూడా ఏదో రీడింగ్లో వచ్చింది ఇది, అంటే పాత థింగ్స్ కన్నిటికి గుడ్ బై చేసేసి న్యూ సైకిల్లోకి ఎంటర్ అవుతున్నారు. ఈ న్యూ బిగినింగ్స్ పెద్ద చేంజెస్ అయి ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి ఒకదానికంటే ఎక్కువనే జరగవచ్చు, కొంతమందికి ఓన్లీ వన్ థింగ్ మాత్రమే జరిగే ఛాన్సెస్ ఉంది. ఏంటి బిగ్ థింగ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ రీడింగ్లో వచ్చినాయి, సోల్ కాంట్రాక్ట్స్ ఫినిష్ చేస్తున్నారు. అది నార్మల్ అయితే కాదు, చాలా హ్యూజ్ స్టెప్. ఓకే, చాలా పెద్ద స్టెప్. ఎందుకంటే సోల్ కాంట్రాక్ట్స్ ఫినిష్ చేస్తున్నారు అని అంటే లైఫ్ టైం పడుతుంది, కొన్ని జన్మలు కూడా పడుతుంది అనమాట. సో కొంతమందికి మీరు ఈ సోల్ కాంట్రాక్ట్ని ఈ టైంలో ఫినిష్ చేసేస్తున్నారు అంటే మీకు అర్థమైపోతుంది. అది రిలీజ్ అయిపోయిన వెంటనే ఎనర్జీ షిఫ్ట్ ఎలా ఉంటుందని అంటే మీరు నోటీస్ చేస్తారు ఆ షిఫ్ట్ని, అంటే ఏదో చేంజ్ వచ్చింది నాలో, ఏదో చేంజ్ వచ్చింది నా లైఫ్లో అన్నట్లు అనిపిస్తుంది. అది ఈ కార్మిక్ కాంట్రాక్ట్స్ ఈ సోల్ కాంట్రాక్ట్స్ పర్టికులర్ పీపుల్తో, పర్టికులర్ సిచ్యువేషన్తో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అని అంటే మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తున్నారు అనుకోండి, కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు, మీకు తెలుసు ఆ వర్క్ నుంచి బయటకు వచ్చాలి, చాలా స్ట్రెస్ అనిపిస్తుంది, బాస్ అక్కడ మిమ్మల్ని అప్రిషియేట్ చేయకపోవడము, పీపుల్ నెగిటివ్గా మాట్లాడుతూ ఉండడము, ఎంత ట్రై చేసినా మీరు ఆ సైకిల్ నుంచి, ఆ ప్లేస్ నుంచి బయటికి రాలేకపోవడం. ఎందుకు రాలేకపోతున్నారంటే సోల్ కాంట్రాక్ట్ ఉంది కాబట్టి. మీరు వాళ్ళకి సర్వ్ చేయాలి, వాళ్ళతో మాట్లాడిపించుకోవాలి, వాళ్ళతో కాంట్రాక్ట్ ఫినిష్ చేయాలని ఇవన్నీ జరగడం అనమాట. అయితే ఒక మూమెంట్ వచ్చిన తర్వాత ఆ టైం లైన్, ఇప్పుడు సోల్ కాంట్రాక్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను రైట్, వచ్చిన తర్వాత మీకే అనిపిస్తుంది ఎందుకు నేను ఇవన్నీ తీసుకుంటున్నాను, నాకు అన్నెసెసరీ అని చెప్పేసి మీరు ఏమీ ఆలోచించకుండా హఠాత్తుగా వెళ్ళి నాకు ఈ జాబ్ వద్దు అని చెప్పి రిజైన్ చేసేసేయడం. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఓకే, ఎలా ఫినిష్ అవుతుందని. జాబ్ని రిజైన్ చేసేసేయడం అనమాట. సో ఒక రిలీఫ్. అప్పటి వరకు మీరు ఏమనుకొని ఉండిండొచ్చు అంటే ఈ జాబ్ నాకు హెల్ప్ చేస్తుంది, నేను దీనివల్ల హ్యాపీగా ఉన్నాను అనుకుంటూ ఉండొచ్చు. బట్ ఇప్పుడు సడన్లీ ఎలాంటి న్యూ ఆపర్చునిటీ లేకపోయినా, ఎలాంటి సపోర్ట్ లేకపోయినా వదిలేసేయడం. ఒక్కసారిగా ఎలా రిలీఫ్ ఫీల్ అవుతుందంటే ఏదో ఒక బర్డన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయింది అన్నట్లుగా అనమాట. ఎప్పుడైతే మీరు ఈ సోల్ కాంట్రాక్ట్ని ఫినిష్ చేసేస్తారో ఏమవుతుందంటే
అసలు బెస్ట్ ఆపర్చునిటీస్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మీ లైఫ్ బెస్ట్ టర్నింగ్ పాయింట్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు అలా జరిగే ఛాన్సెస్ ఉంది. ఎలా తెలుస్తుంది మీకు సోల్ కాంట్రాక్ట్ ఇది అని అంటే, ఏదైతే స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఉందో, పర్సన్ అవ్వచ్చు, సిచ్యువేషన్స్ అవ్వచ్చు, జాబ్, ఇంకా ఏదైనా, ఫ్యామిలీ కూడా అయ్యి ఉండొచ్చు, దాన్ని నేను రిపీట్ చేయకూడదు. ఇలాంటి వీడియోస్కి సంబంధించి మెంబర్షిప్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో అది కంటిన్యూ చేయకూడదు అని చెప్పేసి మీకు అనిపించేసి ఇంకా మీరు అక్కడ నుంచి మీరు ఓన్గా లైక్ రిపీట్ అవుతూ ఉంది, లూప్లో ఉండడం. సోల్ కాంట్రాక్ట్స్ ఎందుకు కంటిన్యూ అవుతుందంటే లూప్లో తిరుగుతూ ఉంది, మీరు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి. సో ఒక మూమెంట్ వచ్చిన తర్వాత నేను చెయ్యను, నేను ఆపేస్తాను, తిరుగుతూ ఉందా, ఒక పాయింట్కి వచ్చిన తర్వాత వద్దు, ఇంకా ఆపేయడమే కరెక్ట్ అని కట్ చేసేస్తారు. లూప్ అక్కడ ఆగిపోతుంది. దాంతో సోల్ కాంట్రాక్ట్ అనేది ఫినిష్ అయిపోతుంది అనమాట. ఏదో ఒక భారం నుంచి బయటకు వచ్చినట్లు. సో మీరేంటి అని అంటే ఆ దాంట్లో చిక్కుకోకుండా, ఇప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీస్లో మాటలు అవి దాంట్లో ఉండకుండా బయటకు వచ్చేస్తారనమాట. ఇప్పుడు ఏమవుతుంది, బయటకు వచ్చేసరికి న్యూ లైఫ్, అదే ప్యాటర్న్లో లేరు మీరు, లైఫ్ రొటీన్గా అక్కడే తిరగట్లేదు, కొత్తగా ఉంటుందన్నమాట ఈసారి. లైక్ న్యూ ఆపర్చునిటీస్ అని, న్యూ పీపుల్ అని, వేరే ప్లేసెస్కి వెళ్ళడం అని, అంటే ఒక్కసారి ఏదో డార్క్నెస్ నుంచి లైట్లోకి వచ్చిన ఫీలింగ్ ఉంటుందన్నమాట. సో అలా మీరు సోల్ కాంట్రాక్ట్ని ఫినిష్ చేస్తున్నారు అన్నట్లు తెలుస్తుంది. రిపీట్ అవుతుంది నెగిటివ్ సిచ్యువేషన్ అంటే అది సోల్ కాంట్రాక్టే, కార్మిక్ కాంట్రాక్టే, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అలా ఫినిష్ చేసేస్తున్నారు, సైకిల్స్ ఫినిష్ చేస్తున్నాయి. అందుకనే చాలా పెద్ద చేంజెస్. కొంతమందికి న్యూ ప్రాజెక్ట్స్ రావడము, న్యూ జాబ్ రావడము, వేరే ప్లేస్కి ట్రావెల్ చేయడము, హౌస్ షిఫ్ట్ చేయడము, మ్యారేజెస్ అని చెప్పేసి, న్యూ లవ్ అని చెప్పేసి, ఇలా పెద్ద థింగ్స్. ఏదో చిన్న డే టు డే లైఫ్ కాదు ఇది డెఫినెట్లీ డ్రాస్టిక్ చేంజ్. ఎలా అంటే మీరు ఈ చేంజ్ని నోటీస్ చేస్తారు ఫర్ ష్యూర్. సో అలాంటి చేంజెస్ మీ లైఫ్, వెహికల్స్ తీసుకోవడం లాంటిదో, ఓకే, ఇల్లు కొనుక్కోవడం లాంటిదో, సెలబ్రేషన్స్ జరగడం లాంటిదో, సో ఇలాంటివి అనమాట. ఇవన్నీ పాజిటివ్ చేంజెస్. ఓకే, ఇలాంటి పాజిటివ్ చేంజెస్ డెఫినెట్లీ నోటీస్ చేస్తారు. ఓల్డ్ సైకిల్స్ ఫినిష్ అయిపోతుంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, అయితే కొన్ని సైన్స్ పర్టికులర్లీ ఈ ఓల్డ్ సైకిల్స్ని ఫినిష్ చేసేది ఉంది ఈ టైంలో యాక్చువల్లీ. ఎందుకంటే ఈ సైన్స్ చాలా టైం నుంచి కార్మిక్ ఎనర్జీస్ని క్యారీ చేస్తున్నారు. కొన్ని సైన్స్ వచ్చేసి ఏంటి, ఆల్రెడీ మనకు వచ్చింది మకర రాశి, అది పర్సన్కి సంబంధించి వచ్చినది. ఎనీవే సారీ. సో ఫినిష్ చేసిన కొన్ని సైన్స్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు లీబ్రా ఒక సైన్ ఉంది, తులారాశి, అక్వేరియస్ కుంభరాశి, లియో సింహరాశి, నెక్స్ట్ వచ్చేసి సోల్ కాంట్రాక్ట్స్ని ఫినిష్ చేస్తున్న క్యాన్సర్ కర్కాటక రాశి, చాలా స్ట్రాంగ్గా క్యాన్సరియన్ కర్కాటక రాశి వాళ్ళు చాలా తీసుకున్నారు కొన్ని ఇయర్స్ నుంచి. సో వాళ్ళు ఫినిష్ చేస్తున్నారు. ఓకే, అండ్ ఇంకా నేను సైన్స్ చూస్తున్నాను. టారస్ వృషభ రాశి వాళ్ళు కూడా ఫినిష్ చేస్తున్నారు, ఓల్డ్ ప్యాటర్న్స్ కాంట్రాక్ట్స్ని ఫినిష్ చేస్తున్నారు. అండ్ ఇంకా వచ్చేసి క్వేరియస్, చెన్నై, క్యాన్సర్, వర్గో, స్కార్పియో, వృచ్చిక రాశి వాళ్ళు కూడా. ఓకే, అక్వేరియస్ అన్నారు, పైసెస్ ఉండేది ఇంకా ఉంది. సో ఎస్, ఈ సైన్స్ ఉన్న వాళ్ళు స్పెషల్లీ ఫినిష్ చేస్తున్నారు. ఓకే, అయితే గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ సైన్స్ చెప్తున్నప్పుడు చాలామందికి సన్ చూడాలా, మూన్ చూడాలా ఇలా ఉంటుంది, రైట్? అయితే ఇక్కడ నేను ఒకటి మీకు చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. మెయిన్ వచ్చేసి ఎప్పుడైనా సరే మూన్ సైన్, మూన్ వచ్చేసి మీ యాక్చువల్ సైన్, మీ నక్షత్రము, మీరు పుట్టిన టైం అదన్నీ చూసి ఉంటుంది, రైట్? అది మీ యాక్చువల్ సైన్, మీరు పుట్టిన సైన్ వచ్చేసి. ఓకే, రెస్ట్ సైన్స్ వచ్చేసి ఏంటి అని అంటే అసెండెంట్, వీనస్, ఇవన్నీ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్కి మాత్రమే ఉంటుంది. బట్ మీ లైఫ్ అంతా లీడ్ అయ్యేది మూన్ సైన్ మీద ఉంటుందన్నమాట. సో ఎవరికైతే మూన్ సైన్ తెలీదో, అంటే వాళ్ళ బర్త్ డీటెయిల్స్ తెలీదు, వాళ్ళు ఏ నక్షత్రంలో పుట్టారు అలాంటి తెలీదు అని అంటే వాళ్ళు వెస్ట్రన్ సైన్ తీసుకోవచ్చు, వెస్ట్రన్ సైనో లేకపోతే అసెండెంట్ తీసుకోవచ్చు. బట్ టు బి ఆనెస్ట్, అసెండెంట్ అయినా మూన్ అయినా ఇవన్నీ యాక్చువల్ పర్టికులర్ టైం లైన్ని బట్టే వస్తుంది. సో వెస్ట్రన్ సైన్ ఇలాంటి వాళ్ళకి కామన్గా ఎలా అని అంటే వాళ్ళు బర్త్ డేట్ని మాత్రమే చూస్తారనమాట. అది ఓకే, బట్ నాట్ లైక్ ఇన్ డెప్త్ మాత్రం ఓన్లీ మూన్ సైన్కి మాత్రమే ఉంటుందన్నమాట. సో నేను ఇప్పుడు చెప్పిన సైన్స్ మూన్ సైన్స్కి నేను చెప్పేది. ఓకే, మూన్ సైన్స్ నుంచి మీరు ఈ సైకిల్స్ని ఫినిష్ చేస్తున్నారు. ఓకే, ఎందుకు కొంతమంది సైన్స్ రీడింగ్స్ చూస్తున్నప్పుడు, జొడియాక్ సైన్స్ రాశులు చూస్తున్నప్పుడు కొన్నిసార్లు రెజొనేట్ లైక్ జరగకపోవడము థింగ్స్ అలాంటిది ఎందుకు ఉంటుందంటే వాళ్ళకి పర్టికులర్గా చార్ట్లో డీటెయిల్స్ తెలియదు అనమాట. ఓకే, ఏం జరుగుతుంది ఏంటి అని అర్థం కాకపోవడం వల్ల. ఓకే, సో ఎస్, ఇలా మీకు
త్రీ థింగ్స్ మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్తాను. మెయిన్ వచ్చేసి ఎప్పుడైనా సరే మూన్ సైన్, ఓకే, మీ నక్షత్రం ప్రకారంగా మీ బర్త్ టైం ప్రకారంగా మీ నేమ్ పెడతారు రైట్, దాని ప్రకారంగా చూసేది జాతకంది, అది ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడైనా సరే. ఓకే, సెకండ్ ప్రియారిటీ వచ్చేసి వెస్ట్రన్ సైన్కి ఇవ్వచ్చు, ఇంకా అసెండెంట్ అవన్నీ దాంతోనే వస్తాయి కాబట్టి ముందు చెప్పేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏమొస్తుందనంటే వెస్ట్రన్ సైన్ మీకు ఇంకా తెలీదు అని అనుకుంటే కనుక డీటెయిల్స్, వెస్ట్రన్ సైన్ అంటే బర్త్డే ప్రకారంగా చెప్తారు రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ బర్త్డే ఫిబ్రవరి 14th అనుకోండి, ఫిబ్రవరి 14th కామన్ వెస్ట్రన్ సైన్ వచ్చేది ఏంటి అని అంటే అక్వేరియస్ వస్తుంది, కుంభరాశి వస్తుంది. సో మీకు తెలియదు డీటెయిల్స్ అంటే కుంభరాశి తీసుకోవచ్చు, కుంభరాశి చూడొచ్చు, అట్లీస్ట్ కొంచెం మ్యాచ్ అవుతుంది మీ లైఫ్కి సంబంధించి, కానీ కొంచెం కలెక్టివ్గా మ్యాచ్ అవుతుంది అనమాట, నాట్ పర్టికులర్లీ మీకే ఉండదు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇంకా ఇది కూడా తెలీదు, బర్త్డే కూడా తెలీదు అని అంటే నేమ్ ప్రకారంగా కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐ థింక్ నాకు ఇది కొంచెం అంత పర్టికులర్గా లేదు, కార్తిక్ అన్న నేమ్ తీసుకున్నాము, ఐ థింక్ కే అని అంటే జెమినై వస్తుంది, మిథున రాశి వస్తుందని అనుకుంటున్నాను. సో ఇలా అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మూన్, లేదు అని అంటే సన్, అంటే వెస్ట్రన్ సన్, లేదు అని అంటే ఫైనల్లీ వచ్చేసి నేమ్ ప్రకారంగా చూడొచ్చు అనమాట. సో ఈ విధంగా గుర్తుపెట్టుకొని మీరు రీడింగ్స్ చూడండి, అప్పుడు మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇంకా మెసేజెస్ చూద్దాము, ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఎల్స్ వీ హ్యావ్ ఫర్ మై కలెక్టివ్. సో పర్టికులర్గా నేను ఇందాక చెప్పిన సైన్స్, మూన్ సైన్ మీకు తెలుసు అని అంటే వాళ్ళకు మాత్రమే ఫినిష్ అవుతుంది అది. ఓకే, లివ్ ఇన్ ద మూమెంట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్లో ఉండండి అని చెప్పేసి, ఎందుకనంటే మెయిన్ మీకు ఇక్కడ డెవిల్ ఇంకా 2 of Swords వచ్చింది కాబట్టి ప్రజెంట్ మూమెంట్లో ఉండండి అన్నట్లు చూపిస్తుంది. సింపుల్ టెక్నిక్, ప్రజెంట్ మూమెంట్లో ఉండడం అంటే ఎలా చెప్పొచ్చు అని అంటే, నన్ను అడిగితే నేను ఇది ప్రాక్టీస్ చేసింది కొంచెము లేజీ కైండ్ ఆఫ్ థింగ్లో ప్రాక్టీస్ చేశాను అని చెప్పొచ్చు చిన్నప్పటి నుంచి. ఎలా అనొచ్చు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ చూద్దాం, మీరు ఏమనుకుంటారు 1 year తర్వాత నా లైఫ్ ఎలా ఉంటుందో ఏమో అని మైండ్ చెప్తుంది వెంటనే, నేను బాగుంటాను, లైఫ్ అంత స్ట్రగుల్ వస్తుందో అని అనుకుందాం. సో మీరు వెంటనే చెప్పాల్సింది ఏంటంటే మీ మైండ్కి, అది 1 year తర్వాత కదా, అది వచ్చినప్పుడు చూద్దాము, దట్స్ ఓకే అని. ఈ మూమెంట్లో ప్రస్తుతానికి ఏముంది, ప్రజెంట్ మూమెంట్లో నేను ఏం చేస్తున్నాను, నేను ప్రజెంట్ మూమెంట్లో టారో రీడింగ్ చేస్తున్నాను, సో కాబట్టి నేను టారో రీడింగ్ మీద ఫోకస్ చేస్తాను అంతే. లివ్ ఇన్ ద మూమెంట్ అంతే, అంతకుమించి ఇంకేం లేదు. మీరు ఏం చేస్తారు, ఈ ప్రస్తుతం ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయడం అనమాట. సో కాబట్టి ఈ ఎనర్జీస్లోనే కాదు, అది జనరల్గా ఎప్పుడైనా సరే లివ్ ఇన్ ద మూమెంట్, ప్రజెంట్ మూమెంట్లో ఉండండి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. ఈ ప్రజెంట్ మూమెంట్ అనేది ఎంతో బ్యూటిఫుల్ థింగ్. ఓకే, ఇది వినడానికి చాలా సింపుల్ అనిపిస్తుంది కానీ చాలా వాస్ట్, ఒక డిఫరెంట్ లోకంని ఓపెన్ చేస్తుంది. అది ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మీకు అర్థమవుతుంది. ఓకే, పే అటెన్షన్ టు ద సైన్స్. యూనివర్స్ మీకు సైన్స్ చూపిస్తుంది ఈ టైంలో, కాబట్టి సైన్స్కి అటెన్షన్ పే చేయండి అన్నట్లు మెసేజ్. అలా అని చెప్పేసి వెళ్ళి సైన్స్ని వెతకకండి, అవే మీ దగ్గరకు వస్తుంది. ఓకే, ఫెదర్స్, బర్డ్స్, డిఫరెంట్ కలర్స్ కనిపించడము, పీపుల్ కనిపించడము, నంబర్స్ కనిపించడము, ఇలా అనమాట. సింక్రనసిటీస్ ఇవన్నీ ఉంటుంది. సో కాబట్టి అవి జరిగినప్పుడు ఓకే, యూనివర్స్ నన్ను సపోర్ట్ చేస్తుంది, నేను కరెక్ట్ పాత్లో వెళ్తున్నాను అని చెప్పేసి అనుకోవడం అనమాట. ఓకే, గో అవుట్ సైడ్. సో నేచర్తో టైం స్పెండ్ చేయడము, ఒకే ప్లేస్లో ఉంటే కొన్నిసార్లు సాలిట్యూడ్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. కానీ దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకునేది ఎలా అని అంటే, సాలిట్యూడ్ అంటే మీరు ఏదో ఒకటే రూమ్లో బంధించుకొని కూర్చోవడం లాంటిది కాదనమాట. ఓకే, నాకు ఎందుకు సడన్ నీలాంబరి గుర్తొచ్చేసింది నరసింహ మూవీ నుంచి. అది కాదు, అది సాలిట్యూడ్ కాదు. దానివల్ల మీ ఎనర్జీస్ అది ఓకే, ఎప్పుడో ఒకసారి చెయ్యొచ్చు. ఓకే, అది ఓకే, బట్ అలా ఉండడం వల్ల ఇంకొంచెం సాడ్ అయిపోతారు మరి టూ మచ్గా ఉండడం వల్ల. ఓకే, ఎందుకంటే మనకు వరల్డ్ క్రియేట్ చేసింది యూనివర్స్ ఎందుకంటే ఎంజాయ్ చేయాలని చెప్పేసి, చూడాలి, అంత అప్రిషియేట్ చేయాలి అని చెప్పి. సో కాబట్టి గో అవుట్ సైడ్, బయటికి వెళ్ళండి, అలోన్గా ఉండొచ్చు, పార్క్కి వెళ్ళడము, లేకపోతే ఏదైనా, నాకు పార్క్కి సంబంధించి మించి ఇంకేం రావట్లేదే, ఏదైనా మౌంటైన్ ప్లేస్ హైకింగ్ అని చెప్పేసో, లేకపోతే బీచ్ కనుక దగ్గర ఉంటేనో, వాటర్ ప్లేసెస్ కానీ అలా వెళ్ళి నడిచి వచ్చేసేయండి. సో గో అవుట్ సైడ్, బయటికి వెళ్ళి రండి అన్నట్లు కూడా మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, ఫ్లర్ట్. సో ఇది నేను మీకే వదిలేస్తున్నాను. కొన్నిసార్లు ఇది కూడా చాలా రిలాక్సేషన్ తీసుకొస్తుంది, అలా అని చెప్పేసి ఒకరికి రాంగ్ వేలో కాదు, బట్ జనరల్లీ అనమాట. ఓకే,
ఎక్స్ప్రెస్ యువర్ లవ్. ఎవరి మీద మేబీ ఇది న్యూ లవ్కి సంబంధించి వస్తుంది కాబట్టి దానికి సంబంధించి అయ్యుండొచ్చు. కొంచెము ఓపెన్గా ఉండండి, ఎక్స్ప్రెస్ చేసుకోండి లవ్ని, లైక్ ఒకరితో ఒకరు లైక్ కొంచెము టీజింగ్గా ఫ్లర్టేషియస్గా ఉండండి అన్నట్లు మెసేజ్ అయ్యుండొచ్చు. ఓకే, అండ్ ఈవెన్ ఒకవేళ మీరు కపుల్ ఉన్నారు అని అంటే కొంచెము కనెక్షన్స్ ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే లవ్వింగ్గా ఉండడము ఇలాంటిది అనమాట. ఫ్లర్టేషియస్గా ఉండడం వల్ల కొంచెం ఇంప్రూవ్ అవుతుంది కనెక్షన్స్. సో దానికి సంబంధించి అయి ఉండొచ్చు. సో ఎక్స్ప్రెస్ యువర్ లవ్, మీ లవ్డ్ వన్స్కి ఎవరికైనా సరే మీ లవ్ని ఎక్స్ప్రెస్ చేయండి అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. సో ఎనీవే, ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.